తీర్చడం జరుగుతుంది. అతడు 2 మృతదేహాలను అంబులెన్స్లో కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళరేవు మండలం కోరంగి పంచాయతీ దిండి గ్రామం వెనుక ఏటిగట్టు ప్రాంతంలో సీసీ రోడ్ల శంకుస్థాపన జరిగింది. జనవాసాలు లేని ఈ ప్రాంతంలో ఒకవైపు రొయ్యల చెరువులు, మరొక వైపు కైట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లే రోడ్డుకు సుమారు 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల శంకుస్థాపన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేశారు. అయితే గ్రామంలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులకు పడుతున్న సమయంలో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కాలేజీ రోడ్డుకు ప్రాధాన్యం ఇవ్వడంపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు విస్మరించారని మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. మండలానికి ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసిన వర్క్ బీటీ రోడ్ ఇక్కడ ఎన్హెచ్ నుంచి ఇలా గైడ్ కాలేజీ వరకు 72 లక్షల రూపాయలతో మన గౌరవ శాసనసభ్యులు మన తాళరేవు మండలానికి అత్యధిక నిధులు తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే మన కోరంగిలో స్వర్గీయ జిఎంసి బాలయోగ్ గారు వేసిన రోప్వే బ్రిడ్జి ఉన్నది మరి రిపేర్స్ రావడం, మన గౌరవ ఎంపీ గారు కూడా వచ్చి తాత్కాలికంగా రిపేర్ చేయడానికి ఒక 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం, అదే కాకుండా పంచాయతీ నుంచి కూడా 3 లక్షల రూపాయలతో తక్షణ పరిష్కారంగా కొన్ని వర్క్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్వం నుంచి కూడా ఆ రోజు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండే దీంతో పాటు ఏదైతే మన రామన్నపాలెం రోడ్డుకు ఒక 60 లక్షల రూపాయలు, అదేవిధంగా మన ఇంకొక రోడ్డు కూడా శాంక్షన్ వచ్చింది, సుమారు 24 కోట్ల రూపాయలు శాసకీయ నుంచి రావటం. ఈరోజు ఎంజీఎన్ఆర్ఎస్ నుంచి కూడా మన కలెక్టర్ గారి ద్వారా సుమారు 2,70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుని మరి కైట్ కాలేజీకి వెళ్ళే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి మిగిలిన రోడ్లన్నీ కూడా తొందరలో శంకుస్థాపన చేసి ఇవన్నీ కూడా గతంలో మన పటాల రోడ్లు అవన్నీ కూడా వేసుకున్న రోడ్లు కూడా సుమారు 10 కోట్ల వరకు కూడా ఎన్ఆర్ చేసిన రోడ్లు వేసుకున్న అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం, ఈ పండుగలో ప్రారంభోత్సవం చేయాలనే ఉద్దేశంతో